దేశ రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మొన్న ఇక్కడ నర్సరావుపేటలో జరిగిన ర్యాగింగ్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హైలైట్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ నెల ఒక క్యాంపు నిర్వహించమని ఆదేశాలు వచ్చాయి యాంటీ ర్యాగింగ్ మీద. ఈ యాంటీ ర్యాగింగ్ వల్ల జరుగుతున్న ఈ రోజు జరిగిన ఇక్కడ నర్సరావుపేటలో జరిగిన ఈ ర్యాగింగ్ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం వల్ల మొత్తం దేశమంతా ఒకసారి ఈ యాంటీ ర్యాగింగ్ చట్టాలు మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతోంది, ఎందుకు ఇటువంటి జరిగినాయి, ఒక పేరు పొందిన కళాశాలలో దశాబ్దాల చరిత్ర కలిగిన కళాశాలలో ఎంతో పెద్దవాళ్ళు ఇక్కడ చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఈ SSN కాలేజ్ నుంచి బయటకు వచ్చారు. ఇటువంటి కాలేజీకి ఇటువంటిది జరగడం కొంచెం దురదృష్టకరము. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మాకు ఆదేశాలు రావడంతో మా తరపున మండల న్యాయ సేవాధికార సంస్థ తరపున ఇక్కడ ఉన్న మా న్యాయాధికారులందరం కలిసి ఇవాళ ఈ యాంటీ ర్యాగింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. దీనివల్ల స్టూడెంట్స్ అందరికీ అవగాహన రావాలని, అవగాహనతో ఇక ముందైనా ఇటువంటి ర్యాగింగ్ అనేవి కొంచెం పిల్లలు అర్థం చేసుకుని స్టూడెంట్స్ వారి భవిష్యత్తుని సరైన దారిలో పెట్టుకోవాలని ఆశిస్తున్నాము. దీనివల్ల కళాశాలలకి చెడ్డ పేరు, విద్యార్థులకి చెడ్డ పేరు, ర్యాగింగ్ చేసిన పిల్లలకి చెడ్డ పేరు, అనుభవించిన బాధితులకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇంత బాధితులు అయ్యుండి కూడా ఈ రోజు వరకు వారు నోరు విప్పలేదు. మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి, మనకంటూ మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలని విద్యార్థులు కూడా తెలుసుకోవాలి. సరదాకి చేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని అమానవీయంగా చేసే ఉంటాయి. ఈ రోజు జరిగిన ఈ ఘటన అమానవీయంగా జరగడం వల్ల ఇంతమంది మొత్తం చలించి దశాబ్దాల చరిత్ర కలిగిన కాలేజీకి కూడా చెడ్డ పేరు రావడము, అధికారులందరికీ ఇబ్బంది కలగడము, అలాగే బాధితులు నోరిప్పకుండా కామ్గా ఉండడం వల్ల కూడా అందరూ చలిస్తున్నారు. బాధితుల తరపున ఇవాళ వేల మంది లక్షల మంది మాట్లాడుతున్నారు, కానీ బాధితులు మాట్లాడడం లేదు. అదొక దురదృష్టకరమైన విషయం. ఏమైనప్పటికీ కూడా దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు అవగాహన కలగాలి, అలాగే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, కళాశాలలో ఉన్న అధ్యాపకులు వాళ్ళ స్టూడెంట్స్ కి చెప్పాలి. ఈ ర్యాగింగ్ అనేది జరిగితే ఇక ముందు కఠిన చర్యలు ఉంటాయి. దీని మీద అవగాహన ఉండాలి ప్రజలకి, తల్లిదండ్రులకి, పిల్లలకి, లెక్చరర్స్ కి అందరికీ ఉండాలని ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ధన్యవాదాలు. ఈ రోజు ర్యాగింగ్ కి వ్యతిరేకంగా ఇక్కడ న్యాయ వ్యవస్థ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. గౌరవనీయులైన జిల్లా జడ్జి గారు, సబ్ జడ్జి గారు, అలాగే మెజిస్ట్రేట్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళందరం కలిసి ర్యాగింగ్ పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. ఇటీవల జరిగిన సంఘటన అనేది దీనికి మూల కారణమని చెప్పుకోవచ్చు. ర్యాగింగ్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి వచ్చినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరగడం అనేది మనం దురదృష్టకరంగా భావించాలి. ఇక మీదటైనా స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్ కి వస్తున్నారో కొద్దిపాటి సరదా కోసము వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా వచ్చి చదువుకోవాలని, అలాగే ఒకసారి ఒక ర్యాగింగ్ కేసు మన ఒకళ్ళ పైన రిజిస్టర్ అయిపోతే వాళ్ళ జీవితం అక్కడితో వ్యర్థం అయిపోతుంది, వాళ్ళ చదువు ఆగిపోతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళని కానీ, కాలేజ్ యాజమాన్యాన్ని కానీ, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ ని కానీ. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కృషిస్తుంది. అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాటి యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకొని అవగాహన కల్పించుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ర్యాలీకి తర్వాత మా మండల లీగల్ సర్వీస్ తరఫున వచ్చిన జిల్లా జడ్జి గారికి, ASJ గారికి, నా కొలీగ్ ఫస్ట్ ఏడిఎం గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన న్యాయవాదులకు, మీడియా మిత్రులకు, తర్వాత స్కూల్ యాజమాన్యాలకి, లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ర్యాగింగ్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు భవిష్యత్తును మంచిగా మలుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు జిల్లా న్యాయాధికారి మరియు ఇతర న్యాయాధికారుల సహాయ సహకారాలతోటి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతోటి నర్సరావుపేటలో ఉన్నటువంటి అన్ని కళాశాలల వారు సంయుక్తంగా యాంటీ ర్యాగింగ్ డేని జరుపుతా ఉన్నాము. ఈ ఈవెంట్ లో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ఈ యాంటీ ర్యాగింగ్ అనేది ఒక రాక్షసి లాంటిది అన్నమాట. ఎందుకంటే చాలా మంది పిల్లలు తెలుసో తెలియకో ఉత్సాహంతో ఆ రాక్షసు వైపు ఆకర్షితులవుతా ఉన్నారు. అయితే కాలానికి అనుగుణంగా పోలీసు వారు ఇచ్చేటటువంటి
అవేర్నెస్ క్యాంప్స్ కానీ లేకపోతే న్యాయాధికారులు ఇచ్చేటటువంటి సూచనలతో కానీ చాలా మంది విద్యార్థులు కూడా దాని నుంచి ఇప్పుడు బయటపడతా ఉన్నారు. అయితే ఇంకా ఎక్కడో కొంత ఒక 5-10% అది ఉంది. దాన్ని కూడా అబాలిష్ చేయడానికి అందరూ కూడా సంయుక్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాక్షసు వైపు పిల్లలు ఆకర్షితులైతే వాళ్ళ జీవితాలు అంధకారం అవుతాయి అనేటువంటి సందేశం ఇవ్వటమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. పొరపాటున ఆకర్షితులయ్యి వాళ్ళు ఎక్కడైనా కేసెస్ లో ఉంటే తర్వాత వాళ్ళ జీవితాల్లో తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా లేదా తదుపరి చదువులు కొనసాగించాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇటువంటి అవేర్నెస్ ని క్రియేట్ చేసి ప్రతి ఒక్క విద్యాలయం కూడా జాయిపుల్ విద్యాలయంలాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సీనియర్స్ జూనియర్స్ మెలిగేలా చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయాధికారులు గాని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు గాని సంయుక్తంగా ఏర్పాటు చేశారు. వారికి మా ఎంఏఎం కళాశాలల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ ఆల్సో డైరెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మమ్మల్ని వాళ్ళ యాంటీ ర్యాగింగ్ మీద ర్యాలీ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే దురదృష్టవశాత్తు అండు ఇన్సిడెంట్ కాలేజ్ లో జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా నర్సరావుపేట మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. అలాగే నర్సరావుపేట అనే కాదు దేశం మొత్తం కూడా చూసి దాని మీద చాలా స్పందనలు కూడా వచ్చినాయి. మొన్న నేను కాలేజీకి కూడా వెళ్ళి ఒక సెమినార్ కూడా కండక్ట్ చేసి ఒక క్యాంప్ కూడా కండక్ట్ చేసి అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చాము. దాని ఉద్దేశించి కూడా ఇవాళ బాధితులు కూడా మేడం అన్నట్టు బాధితులు కూడా ముందుకు వచ్చి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, ఎవరు కూడా వచ్చి నోరిప్పట్లేదు. అయినప్పటికీ కూడా విక్టిమ్ ఎవరైతే హెరాస్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఆ ర్యాలీకి సంబంధించింది ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించడం, పేరెంట్స్ అందరికీ కూడా భరోసాను కలిగించడం, మెయిన్ గా పేరెంట్స్ అందరికీ అవగాహన కలిగించి భరోసాను కలిగించి అండ్ మేము ఉన్నాము, జ్యుడిషియరీ వైపు నుండి కూడా పోలీస్ వైపు నుండి కూడా మేము ఉన్నాము, అలాంటివి ఏమైనా జరిగితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి కోసం మాకు పైనుండి ఆదేశాలు రావటం మూలాన సమాజం అందరికీ కూడా జ్యుడిషియరీ పోలీస్ అందరూ కూడా ఉన్నాము అని చెప్పడం కోసం భరోసాని ఇవ్వటం కోసం ఈ ర్యాలీ జరుగుతుంది. అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ర్యాలీని గమనించి ఈ ర్యాలీ ఉద్దేశం ఆబ్జెక్ట్ ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.